తెనాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా మరో 5గురు గాయపడ్డారు. పల్లెటూరు నుంచి పనులపై పట్టణానికి వచ్చిన ఓ మహిళ తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం శనివారం తెనాల్లో జరిగింది. మండూరు గ్రామానికి చెందిన యారమళ్ల సుహాసిని అనే మహిళ తెనాలికి వచ్చి ఇక్కడ పనులు చేసుకుని తిరిగి గ్రామానికి వెళ్లేందుకు మార్కెట్ వంతెన వద్ద ఆటో ఎక్కారు. ఆమెతో పాటు ఆటోలో మరో 5గురు ప్రయాణికులున్నారు. మండూరుకు బయలుదేరిన ఆటో కబేళ వంతెన వద్దకు రాగానే రోడ్డుపై వెళుతున్న తోపుడు బండిని ఢీకొని తిరగబడింది. ఈ ప్రమాదంలో యారమల సుహాసిని అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరుకు తరలించినట్లు సమాచారం. వైకుంఠపురం దగ్గరలోని పోతురాజు కాలనీకి చెందిన అన్నం సాంబయ్య తోపుడు బండినే ఆటో ఢీకొట్టిందని సమాచారం. బట్టల వ్యాపారం చేసుకునే సాంబయ్య తోపుడు బండిని తోసుకుంటూ వెళ్లే క్రమంలో ఆటో వచ్చి ఢీకొంది. ఆటో నడుపుతున్న డ్రైవర్ ఆలపాడుకు చెందిన రాజేష్ అని చెప్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.